యూట్యూబ్ నుండి నాకొచ్చినయి ఏమిటో తెలుసా అండి? అవేంటనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు అర్థమయ్యేలాగా యూట్యూబ్ ఎవరైతే కొత్తగా పెడతారో వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయటం అనేది జరిగిందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే మనకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వారికి నా చిన్న విన్నపం ఏమిటంటే గనక దయచేసి యూట్యూబ్ ఛానల్స్ పెట్టకండి. అలాగే పెట్టిన యూట్యూబ్ సంబంధించిన డివోషనల్ కంటెంట్స్‌లో మాత్రం ఎటువంటి వీడియోలు పెట్టకండి. ఎందుకంటే ఇవి పెద్దగా అయితే బయటికి రావట్లేదు కాబట్టి ఇలాంటివి పెట్టేవాళ్ళు ఆలోచించుకోండి. అలాగే నేను ఈ ఛానల్ స్టార్ట్ అయిన కాడ నుండి కూడా నాకు అప్పటికి 2 ఏళ్ళు అయింది. అట్లాగైనా 2 సంవత్సరాలు ఈ యొక్క యూట్యూబ్ ద్వారాగా నేను సంపాదించుకుంది ఏంటి అంటే గనక తలనొప్పి ఒకటి, మరి టెన్షను. ఈరోజు వీడియో పెట్టాలి, ఏ వీడియో పెట్టాలని బ్రెయిన్‌కి టెన్షను. అలాగే మనకిప్పుడు ఏమైనా రూపాయి వస్తూ ఉంటే దాని మీద మనం పెట్టుబడి పెట్టచ్చు. మొత్తం మనదే పెట్టుబడి పెట్టుకొని రూపాయి ఆదాయం లేకుండా వీడియోలు చేయటం అంటే చాలా కష్టమైన పని. ఏ చిన్న విగ్రహం కొనాలన్నా, ఏ చిన్న వస్త్రం కొనాలన్నా డబ్బులతో కూడుకున్నది. అయితే మీ దగ్గర కంటెంట్ బట్టి ఇలాంటి డివోషనల్ పెడదాము, విగ్రహాలు తీసుకుని అలంకారం చేసి పెడదాము అనుకుంటే మాత్రం యూట్యూబ్ అనేది ప్రాసెస్ సరిగ్గా లేదు. కాబట్టి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఆలోచించుకుని, ఒకటికి 2, 3 సార్లు ఆలోచించుకుని తర్వాతే మీరు యూట్యూబ్ ఛానల్స్ అనేది పెట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేగాని ఇది పెట్టిన కాడ నుండి మెంటల్ టెన్షన్సు, అలాగే మిగతాయన్నీ ఇంకా నాకు కొన్నే వచ్చినాయి అనుకోండి. తలనొప్పిను, టెన్షన్‌గాను చాలామంది నాకు తెలిసినంత వరకు వాళ్ళకి చాలామంది ఏంటంటే తలనొప్పులు వస్తున్నాయి. అన్ని రకాలవి వస్తున్నాయి. ఒక్కొక్కసారి కామెంట్లు చూస్తే ఎందుకు ఈ కామెంట్లు చూస్తే అసలు వీడియోలే పెట్టబుద్ధి కాని రోజులు ఉంటాయి. ఎన్నో ఉంటాయండి. చాలా కష్టంతో కూడినది యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్‌ని ముందుకు నడపడం అనేది చాలా కష్టం. ఈ ఈ ఈ తరంలో ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం అయితే ఇలాంటి ఛానల్స్ నడపడం మంచిది. డివోషనల్ కంటెంట్ మాత్రం పెట్టకండి. ఏదైనా జోక్స్ అలాంటివి అయితే మాత్రం బాగానే పోతున్నాయి. మీ యొక్క టాలెంట్ బట్టి డ్యాన్స్‌లు కానీ, స్కిట్స్ కానీ అలాంటివి చక్కగా చూసి పెట్టుకోండి. అంతేగాని డివోషనల్‌గా దేవుణ్ణి చూపిస్తూ చేద్దాము అనుకునేది మాత్రం యూట్యూబ్ ఛానల్ అయితే వేస్ట్ అనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే గనక చాలామంది చెప్తున్నారు, చాలామంది వీడియోలు వస్తున్నాయి కాబట్టి అవే డివోషనల్ కంటెంట్ వీడియోస్ చూడండి. చాలా వరకు ఇలాంటి అలంకారం సంబంధించిన వీడియోలన్నీ కూడా చాలా డౌన్‌లో అయితే ఉంటాయి. కారణం ఏంటంటే గనక మన వాళ్ళకి ఆ సీజన్ బట్టి ఆ యొక్క భక్తి ఉంటుంది ఎలా అయినా. అంటే దసరా వచ్చిందనుకోండి, దసరాకు సంబంధించిన వీడియోలు పెట్టినా పోతాయి అని చెప్తారు కానీ నాకైతే పెద్దగా ఏమీ అనిపియవు. ఆ సీజన్‌లో పెట్టినా బావు, ఆ తర్వాత పెట్టినా బావు. అది యూట్యూబ్ అనేవాడు వీటిని ఎక్కువగా ప్రమోషన్ చేయట్లేదండి. ఆలోచించుకోండి పెట్టేటప్పుడు. అంటే ఇలాంటి కంటెంట్స్ బయటికి తీసుకువెళ్ళట్లేదు. అలాగే ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే గనక యూట్యూబ్‌లో ఏదైతే ఇదివరకు ఏంటంటే గనక మనం చూసే ఛానల్స్‌లో వీడియో వదలంగానే వచ్చేది. కానీ ఇప్పుడు రూల్ ఎలా వచ్చిందంటే గనక ఏదైతే ఇప్పుడు వైరల్‌లో ఉందో, ఏ ఛానల్ అయితే వైరల్‌లో ఉందో ఆ ఛానల్‌ని అందరికి చూపించటం అనేది జరుగుతుంది గానీ ఆ వీడియోనే ప్రతి ఒక్కరికి అదే పంపిస్తున్నాం. ఇప్పుడు ఈళ్ళని లేదు, ఆళ్ళని లేదు. వాళ్ళు అది ఓపెన్ చేసేదాకా అదే చూపిస్తున్నాడు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి ఆ వీడియోలు పెట్టే వాళ్ళవి మాత్రం తీసుకువెళ్ళట్లేదు యూట్యూబ్ అనేవాడు. అది గమనించుకుని పెట్టుకోండి. ఛానల్స్ పెట్టేవాళ్ళు, డివోషనల్ ఛానల్స్ ప్రత్యేకంగా పెట్టుకునే వాళ్ళకి ఇది నా విన్నపంగా నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ అన్నీ కూడా కొన్ని వీడియోలు, ఫోటోలన్నీ చూశారు కదండి. ఇవన్నీ కూడా కొన్ని అప్పటి నుండి ఉన్నాయి. ఆ ఫోటోలు నాకు గుర్తుగా ఉంటాయి. అలాగే మీరు కూడా చూస్తారని చెప్పి ఈ ఫోటోలన్నీ కూడా యాడ్ చేస్తూ యూట్యూబ్ పెట్టేవారి గురించి నేను ఈ వీడియో చేశాను. ఇలా పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకుని, 10 సార్లు ఆలోచించుకుని దీని మీద డబ్బులు వస్తాయి అనేది మాత్రం నాటకం అండి. అది అసలు జరగదు. ఏదో మిలియన్స్‌లోకి వెళ్తే తప్ప డబ్బులు ఊరికే రావండి. ఇప్పుడు నేను ఇంత కష్టపడినా కూడా ఇంతవరకు ఒక రూపాయి కూడా అందుకోలేదు.
రోజుకి ₹1, ₹2 తప్పితే అసలు పడవండి. అదొక అంటే ఇన్నొస్తున్నాయి, అన్నొస్తున్నాయి అనేది అది ఒట్టి మాటలే కానీ డబ్బులైతే యూట్యూబ్ నుండి తక్కువే, చాలా తక్కువలో తక్కువేనండి. అంతేగాని ఎక్కువ రావు. ఎంత మౌంటైజేషన్ అయినా కానీ డబ్బులైతే రావు. అది గమనించుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళు రావాల్సిందిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటానికి నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తున్నాను. అయితే నాకే వస్తుంది ఎంత అంటే మౌంటైజేషన్ కంప్లీట్ అయింది. నాకు వచ్చేది రోజుకు రూపాయి. ఒక్కొక్క రోజు ఆ రూపాయి కూడా పడదు. చూసుకుని పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ ఇదండి నా విన్నపం. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. ఈ ఫోటోలన్నీ అలాగే ఒక్కసారి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచించి యూట్యూబ్ ఛానల్ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. మేము పెట్టి ఇబ్బంది పడుతున్నాం, మీరు పెట్టకుండా ముందే తెలుసుకుని ఇంకా టెక్ ఛానల్స్ కొనుక్కుని ఆ తర్వాత దిగితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం కూడా అదే. అంతేగాని డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టి అవి వ్యూస్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. అలా చేయకండి. ఇదండి ఈరోజు వీడియో.